నేను కోవిడ్ లో డ్రైవ్ చేస్తున్న కార్ కి ఆయిల్ చేంజ్ చేయించి తీసుకొని వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డ్రైవర్ కి కామన్ గా ఉండే వర్క్ అనమాట ఇది. నేను డ్రైవ్ చేస్తున్న కార్ అయితే మంత్లీ ఒకసారి ఆయిల్ చేంజ్ అయితే చేపిస్తా. మరి కొందరు కోవిడ్ ఇల్లు అయితే 2 months ఒకసారి అయినా చేపిస్తారు. ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటది. మా కోవిడ్ అయితే ఇన్ని కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ చేంజ్ ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. మంత్లీ ఒకసారి పక్క ఆయిల్ చేంజ్ అయితే చేపి అని చెప్తాడు. ఇంకా మనం కూడా ఓకే అని చెప్పడం, కార్ తీసుకొని గ్యారేజ్ కి వెళ్ళిపోవడమే సమ్మని. మళ్ళీ గ్యారేజ్ కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళమన్నమాట. ఒకే దగ్గరికి అయితే వస్తాం. ఇంకా అలా రాగానే పెద్ద ఫస్ట్ కింద ఆయిల్ బికేసి తర్వాత ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ అయితే చేసేసిండు. ఇంకా అలా మనం కూడా ఒక సైడ్ వైపర్ వాటర్ ఉన్నాయో అని చెప్పి వాటర్ కూడా చెక్ చేసినాం. ఇంకా అలా పెద్ద ఇంజిన్ పైన ఎయిర్ తో అయితే అలా క్లీన్ చేసిండు. ఇంకా అలా మళ్ళీ బండి కిందకి వెళ్ళి ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసేసిండు. దాని తర్వాత ఒక 5 లీటర్ ఆయిల్ అయితే పట్టుకొని వచ్చిండు. పాపం పెద్ద అది ఏ దేశమో గానీ గట్టి కష్టపడుతున్నాడు ఇక్కడ. ఇంకా ఇంజిన్ లో 4 లీటర్ల ఆయిల్ కూడా వస్తున్నాడు. ఫస్ట్ అయితే పెద్ద ఒక పక్కన నా బండికి ఆయిల్ చేంజ్ చేస్తుంటే పక్కన వచ్చి గెలికిండు అనమాట. పెద్ద ప్రెస్టేషన్ లో మామూలుగా తెలియడు. స్పోనర్ ఉన్న కింద పడి కల్లి వల్లనట్టు ఉన్నాడు. అదే ప్రెస్టేషన్ లోనే నన్ను కూడా పోయి బండి స్టార్ట్ చేయబో అని అన్నాడు గట్టిగా. సరే పెద్ద నేను కూడా పోయొచ్చు అని చెప్పి బండి ఎనికి తీసుకొని సమ్మని మళ్ళీ గ్యారేజ్ ముందర అయితే తీసుకొని వచ్చి పెట్టిన. బిల్లు చూస్తే 11 దినాలు అయింది. దాని తర్వాత 4 టైర్ల గాలి గురించి చెక్ చేయించిన. ఇంకా ఇంటికి వచ్చేసరికి 11:30 అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ గురించి చేయలే. ఇలాగైతే కోవిడ్ లో డ్రైవర్ లైఫ్. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కోవిడ్ కొత్త కోసం మీ ఫ్రెండ్ కి అయితే షేర్ చేసేయండి.